మీడియా ద్వారా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన, అట్లాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మరి ఎమర్జెన్సీ కింద హైదరాబాద్లో గాంధీ భవన్లో కొంత సర్వీస్ అందించడానికి పార్టీ పరంగా అంబులెన్స్లు ఏర్పాటు చేయాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందుకే గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన హైదరాబాదు 50 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో ఉండడానికి ఒక 3 అంబులెన్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది హైదరాబాద్ గాంధీ భవన్లో ఉండి ఫ్రీగా ఉచితంగా అంబులెన్స్లు విషయం అందరూ కూడా తెలిసింది, ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత నెల రోజుల నుంచి కూడా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క ఆక్సిజన్ సంబంధించి దాదాపు ఇప్పటికే ఒక 80 సిలిండర్లు ఫీల్డ్లో పెట్టి ప్రతినిత్యము ఎవరికైతే ఫోన్లు వస్తున్నాయో వారికి ఆక్సిజన్ సిలిండర్స్ని ఎవరైతే ఫోన్లు వస్తున్నాయో వాళ్ళకి పంపించడం జరుగుతున్నది. ఇంకా చాలా డిమాండ్ ఉన్నది. కాకపోతే బయట ఆక్సిజన్ సిలిండర్స్ కొందామంటే ఇక్కడ అందుబాటులో దొరుకుతలేవు. చాలా ట్రై చేస్తున్నాము. బహుశా ఈరోజు రేపటి ఇంకో కొన్ని సిలిండర్స్ కూడా ఇంకొక 40 సిలిండర్లు అన్నా దొరికితే బాగుండని ఒక ప్రయత్నం జరుగుతున్నది. బహుశా ఈరోజు రేపట్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాగానే ఇంకొక 40 సిలిండర్లు ఇమ్మీడియట్లీ సంగారెడ్డి నియోజకవర్గంలో ఇమ్మీడియట్లీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా ఆక్సిజన్ సిలిండర్లు సంగారెడ్డి నియోజకవర్గంలో ఎవరికి అవసరం ఉన్నా అవి అందించడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే వాస్తవానికి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి ఆక్సిజన్ అవసరం పడుతుంది అని ఎవరు కూడా ఊహించలేము. కానీ ఊహించని పరిస్థితులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వచ్చినాయి. కానీ ఒక దగ్గర ఈ సూచన వచ్చిన వెంటనే అందుబాటులోకి ఒక 80 సిలిండర్లు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచి కొంత పార్టీ పరంగా మా ఫ్యామిలీ నుంచి, మా ఫ్యామిలీ అంటే మా మిస్సెస్ కానీ, లేకపోతే నిర్మల కానీ, లేకపోతే బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు, మరి మిగతా ముఖ్య నాయకులు, కౌన్సిలర్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఫోన్లో డైలీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఆక్సిజన్ సిలిండర్ల గురించి డిమాండ్ చాలా ఉంది. కాకపోతే ఎవరికైతే సిలిండర్ మనం పంపిస్తున్నామో అక్కడ మినిమమ్ 10 డేస్ అక్కడనే ఉంచాల్సి వస్తుంది. ఎందుకంటే మినిమము వారం రోజులు, 10 రోజులు ఆక్సిజన్ వాళ్ళకి అవసరం పడుతున్నది. ఆ రకంగా ఇబ్బంది కలుగుతున్నది. అదనంగా ఇంకా సిలిండర్లు కావాలి. బహుశా ఈరోజు రేపో ఒక 2 రోజుల్లో మరి ఇమ్మీడియట్లీ ఆక్సిజన్ సిలిండర్లకు ఇంకా అందుబాటులో తీసుకురావడము, వీలైనంత వరకు ఇంకా సిలిండర్ల సంఖ్య పెంచి అందరికీ అందించే ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు ఎట్లయితే హైదరాబాద్లో గాంధీ భవన్లో ఈ యొక్క అంబులెన్స్లు పేద ప్రజల కోసం పెట్టడం జరిగిందో అట్లాగే సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికి కూడా, పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాను. ప్రధానంగా మనకు ఉన్నటువంటి 4 మండలాలు, 2 మున్సిపాలిటీలు, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అంబులెన్స్ని బహుశా ఇంకొక 2 రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అంబులెన్స్లు చెప్పి పెట్టడం జరిగింది. ఇప్పుడు అంబులెన్స్లు కూడా ఈజీగా దొరుకుతలేవు మనకు కూడా. ఎందుకంటే మార్కెట్లో వాళ్ళకు కూడా బాగా బిజినెస్ నడుస్తుంది కాబట్టి ఎక్కడ మనకు దొరుకుతలేవు. అయినా సరే కష్టమైనా సరే ఖచ్చితంగా కావాలని ఒక కంపెనీకి చెప్పి పెట్టడం జరిగింది. మేము తీసుకొని మాకు కావాలని అంబులెన్స్కి సంబంధించిన కంపెనీకి. బహుశా ఇంకొక మండలానికంటే దాదాపు ఒక 6 కానీ 7 కానీ అంబులెన్స్లు, అంటే మండలానికి ఒకటి, ఒక 2 మున్సిపాలిటీకి 6 అంబులెన్స్లు ఇంకొక 2 రోజుల్లో తప్పకుండా సంగారెడ్డి నియోజకవర్గం ప్రతి మండలానికి, ఒక్కొక్క మండలానికి ఒక అంబులెన్స్, అంటే 4 మండలాలకు 4 అంబులెన్సులు, సదాశివపేట మున్సిపాలిటీకి, సంగారెడ్డి మున్సిపాలిటీకి 2 అంబులెన్సులు.
ఈ అంబులెన్సులు ఇమ్మీడియట్లీ 2 రోజుల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే ఎవరు అంటే ఇవన్నీ కూడా 6 అంబులెన్సులకు సంబంధించి ఒక 6 మంది ఇన్ఛార్జ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా నేను మళ్ళీ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ ఫోన్ నంబర్కి ఎవరు ఫోన్ చేసినా సరే మీకు ఇంటి నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి లేదా హైదరాబాద్కి ఇట్లా ఎమర్జెన్సీ కింద వాడుకోవడానికి ఫ్రీగా, అంటే డబ్బులు లేవు మా దగ్గర డబ్బులు లేని వాళ్ళకే, డబ్బులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు స్తోమత ఉన్నది మేము పెట్టుకొని వెళ్ళిపోతాం అంటే వాళ్ళు జనరల్గా వెళ్ళిపోతుంటారు. నిజంగా మాత్రం డబ్బులు లేవు, ఆ డబ్బులు లేని వాళ్ళకు ఈ అంబులెన్స్ ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఒక 6-7 అంబులెన్స్లు సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలకు 2 మున్సిపాలిటీలకు తక్షణమే ఏర్పాటు కోసము చర్యలు స్టార్ట్ చేసిన ఆల్రెడీ బహుశా ఇంకో 2 రోజుల్లో 6 అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సరే, ఈ కరోనా మరి ఇంకెంతకాలం ఉంటుంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అనేది మన పరిధిలో ఉన్న అంశం కాదు. అయినా వీలైనంత వరకు మీ శాసనసభ్యునిగా, మీ మనిషిగా, మీ వ్యక్తిగా ఈ ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఒక 6-7 అంబులెన్స్లు ఫ్రీగా సర్వీస్ ఇచ్చేటట్టుగా ఉచితంగా, డీజిల్ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎవరు పోయించాల్సిన అవసరం లేదు. అదంతా కూడా నేనే చూసుకుంటా. ఏదున్నా మీకు ఫోన్లు చేస్తే డబ్బులు లేని వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీ అంబులెన్స్ అందుబాటులో వచ్చేటట్టుగా అక్కడ అందుబాటులో ఉంచే ఒక ఏర్పాటును కూడా చేయడం జరుగుతుంది. ఇది సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన 4 మండలాలకు 2 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఈ యొక్క వీడియో ద్వారా మరి చెప్పడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించండి. ఇంకో 2 రోజుల్లో 3 రోజుల్లో తప్పకుండా సంగారెడ్డి నియోజకవర్గం కూడా అంబులెన్స్లు ఫ్రీగా ఉచితంగా అందుబాటులోకి నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించాలి. అందరికీ నమస్కారం.